చాలామంది ఒక టైం పీరియడ్లో చాలా టెన్షన్ పడుతుంటారు. అష్టమ శని, శని మహాదశ, సాడే సాత్ అంటారు. అసలు శని అనే ప్లానెట్ ఏంటి? దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ నవగ్రహాల్లో ఏ ఒక్క గ్రహం తెలియకున్నా అందరికి సుపరిచితమైన గ్రహం శనైశ్చరుడు. ఎగ్జాక్ట్లీ. శనైశ్చర అంటే మందగమనం చేసేవాడని అర్థం. ఓకే. మనం ఇనిషియల్గా చెప్పుకున్నాం స్టార్టింగ్లో. ఏమని? సూర్యుడు ఒక రాశిలో ఒక నెల పాటు సంచారం చేస్తుంటాడు. అట్లా 12 రాశులకి 12 నెలలు ఏర్పడుతుంది, సంవత్సర కాలం పూర్తవుతుంది. అట్లాగా చంద్రుడు ప్రతి 2.5 రోజులకి ఒక రాశి మారుతుంటాడు. కానీ శనైశ్చరుడు ప్రతి 2.5 సంవత్సరాలకు రాశి మారుతాడు. ఇప్పుడు ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉంది మీకు, 2.5 days అనిపించింది, పెద్ద ఇబ్బంది అనిపించదు మీకు. సో 3rd day 5 అనుకూలంగా ఉంటుంది మీకు. శని వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా ముందుగా శని ధర్మబద్ధంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి న్యాయాధికారిగా చెప్తుంది నవగ్రహాలు. మనం చేసినటువంటి కర్మ ఫలితాన్ని ఇస్తుంటాడు. కొత్తగా లేనటువంటి ఇబ్బందులు పెట్టడు, ఉన్నటువంటి కర్మ అనుభవించేటువంటి యోగం. ఇప్పుడు ఉదాహరణకు చెప్దాం. ప్రస్తుతం కుంభరాశిలో శని సంచారం ఉంది. సో కుంభరాశిలో శని సంచారం ఉంది అంటే మకరం వారికి ద్వితీయంలో ఉన్నట్టు, కుంభం వారికి జన్మంలో ఉన్నట్టు, మీనం వారికి వ్యయంలో ఉన్నట్టు. ఈ 3 రాశుల వారికి ఏలనాడు శని ప్రభావం ఉంటుంది. సో ఈ ఏలనాడు శనిలో అనగానే అందరూ సాటి అంటూ ఉంటాం కదా, అందరూ భయపడుతుంటారు. ఏం చేస్తాడయ్యా అంటే, మనం చేసినటువంటి శని అనుకూల గోచారం ఉన్నప్పుడు మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో దానికి ద్విగుణీకృత ఫలితాలు ఇక్కడ ఇస్తుంటాడు. ఓకే. సో శని అనుకూలంగా ఉన్నాడు, నేను అహంకారం చేత బాగా ఒకరిని ఇబ్బంది పెట్టాను, ఆ సమయానికి వాడికి సమాధానం చెప్పేటువంటి శక్తి వాడి దగ్గర లేకపోవచ్చు. ఓకే. కానీ కర్మ వెంటాడుతుంది కదా మనకి. సో చేసినటువంటి కర్మ అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం. కొన్ని కోట్ల సంవత్సరాలన్నా కర్మ అనుభవించాల్సిందే. కనుక అప్పుడేమవుతుంది, ఏలనాడు శని వచ్చినప్పుడు ఆ కర్మ తిరిగి పొందుతాం మనం. ఆ వ్యక్తి నుంచే కాకపోవచ్చు, కానీ సేమ్ అనుభవం మనం అనుభవిస్తుంటాం, అనుభవంలోకి వస్తుంది. అట్లా 12th హౌస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవడం కావచ్చు, ఆర్థిక పరంగా బాగా ఇబ్బందులు పెట్టడం అంటే ఆయన ఇబ్బంది పెట్టడం. ఏమవుతుంది, బుద్ధి కర్మానుసారంగా మారుతుంటుంది. ఏమవుతుంది, ఏదో అత్యాశకు వెళ్ళడం, వినాశకాలే విపరీత బుద్ధి అంటుంటాం. ఏదో డబ్బులు వస్తాయేమో, ఇన్స్టాంట్గా మనం సంపాదించుకోవచ్చేమో, ఇది మంచి అవకాశం, నాకే అవకాశం లభించింది, నాకు తప్ప ఇంకో రాదేమో, ఆలోచిస్తే మరి రేపటికి అవకాశం ఉంటుందో అని చెప్పేసి బాగా ఆశ పెరిగి ధనం ఇన్వెస్ట్ చేస్తారు, నష్టపోతారు. ఓకే. సో జన్మంలోకి వస్తారు. జన్మం శరీరాన్ని సూచిస్తుంది. ఆ టైంలో శారీరకమైనటువంటి పీడ బాగా మీరు గమనించండి. ఏలనాడు శని వచ్చిందంటే ఖచ్చితంగా ఈ అబ్డోమెన్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఈ వెన్ను భాగం, ఆపై కింది భాగం అంతా కూడా ఇబ్బంది అవుతుంది. శని ద్వారా వచ్చేటువంటి ఇబ్బంది అయితే చెప్తున్నాను, అన్డయాగ్నోసిస్ ఉంటుంది, డయాగ్నోసిస్ అవ్వదు లైఫ్ టైం. ఈ ఏలనాడు శని అయ్యేంత వరకు, ఈ జన్మం నుంచి ద్వితీయంలో వేయండి అనుకోండి, ఆ ఇబ్బంది ఉండదు మీకు. ఈ టైంలో మీరు ఎంత మెడిసిన్ వాడండి, అది ఫలించదు. ఓకే. నాకు తెలిసిన 100 మంది క్లయింట్ జాతకాలు చూస్తుంటాం కదా, ఏలనాడు శని వచ్చిందనగానే అనారోగ్య సమస్యలు అవి డయాగ్నోసిస్ కావు. ఏ వైద్యశాలకు వెళ్ళినా ఏం లేదు, కొంతపాటు ఎక్సర్సైజ్ చేయండి, సమయానికి ఆహారం తీసుకోండి అని చెప్పేసి సజెస్ట్ ఇస్తారు తప్ప మరి ఇబ్బంది ఉంటుందా అంటే జాతకుడు ఇబ్బంది అనుభవిస్తుంటాడు. ఏమవుతుంది, వాక్కు ద్వారా చేసినటువంటి కర్మ ద్వారా చెప్పుకున్నాము. మనం ఒకరిని ఎవరైనా తిట్టామనుకోండి, తిరిగి మనకు అదే విధంగా ఫలితం వస్తుంది. శరీరం ద్వారా చేసినటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో ఎవరు అనుభవించాలి? అది ఈ శరీరంలో ఉన్నప్పుడు మనమే అనుభవించాలి కనుక శరీర పీడ జరుగుతుంది. సో ఈ జన్మం నుంచి ద్వితీయంలో వెళ్ళినప్పుడు, ద్వితీయ స్థానం ధనము, వాక్కు, విత్తం, కుటుంబం అని చెప్పుకుంటాం. ఈ కుటుంబపరమైనటువంటి చిక్కులు వస్తాయి. కొందరు బాగా ఉత్సాహంగా ఇతరు వాడి కుటుంబం మీద పట్ల బాగా ఆసక్తి వహించి కొన్ని అనార్థాలకు దారితీస్తుంటారే, డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. సో అటువంటివన్నీ కూడా మన కుటుంబంలో రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఓకే. వాక్కు, మాట చెప్పి ఇబ్బంది పెట్టే సందర్భాలు ఉంటాయి. వాక్కు ద్వారా బెదిరించడం కావచ్చు, లేదా ధనం తీసుకొని ఇవ్వకపోవడం కావచ్చు, ఇబ్బంది పెట్టడం కావచ్చు, వారు ధనపరంగా చిక్కుల్లో పడించేటువంటి చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా సేమ్ మనకు 2nd హౌస్లో ఎప్పుడైతే శని ట్రాన్సిట్ అవుతుందో అవన్నీ కర్మ వెంటాడుతుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, శని స్వతహాగా ఫలితాన్ని ఇవ్వలేడు, తన చేసినటువంటి కర్మ ఫలితాన్ని ఇస్తాడు, తన మూలాల్ని గుర్తు చేస్తుంటాడు. కానీ ఏమవుతుందంటే, మనము కలిఫలం కనుక శని చాలా డిసిప్లిన్గా ఉండాల్సినటువంటి గ్రహం, అంటే డిసిప్లిన్గా ఉంచేటువంటి గ్రహం అని చెప్పుకోవచ్చు. ఏమవుతుంది, పాపాలను ఏం చేయలేదండి అని చెప్పుకుంటాం. పాపాలంటే హత్య చేయాల్సిన అవసరం లేదు. పొద్దున సూర్యోదయ పూర్వం నిద్ర లేకపోవడం కూడా దోషమే. ఓకే. డిసిప్లిన్గా ఉంచేటువంటి గ్రహం ఎవరు? శనైశ్చరుడు, సాటర్న్. సో డిసిప్లిన్గా ఉండండి. మీరు చూడండి, ఏలనాడు శని వస్తే నిద్ర పట్టట్లేదండి అని చెప్తారు. మీరేం చేస్తారు, శని అనుకూలంగా ఉన్నప్పుడు సమయం నిద్రపోరు, 11, 12, 1 గంట, అవునా కదా? ఇప్పుడు ఎర్లీ టు రైస్, ఎర్లీ టు బెడ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్తీ అండ్ రైట్ అని చెప్తారు. సో ఏమవుతుంది అంటే, ఇక్కడ ఆరోగ్యం పాడడానికి రాజు కూడా చెప్తున్నాను నేను. సూర్యోదయ పూర్వం నిద్ర లేవడం, సూర్యాస్తమైన తర్వాత శీఘ్రంగా నిద్రపోవడం,
ఆ టైంలో శని అనుకూలంగా ఉన్నప్పుడు విందులని విలాసాలని చెప్పి సమయం నిద్రపోరు. ఏళ్ళనాడు శని వస్తే నిద్ర పట్టనివ్వరు. ఓకే, అర్థమవుతుంది లాజిక్ నేను చెప్పింది. అర్థమైంది. సో చేసినటువంటి కర్మనే ఇప్పుడు నీకు ఇష్టం లేదనుకున్నాం కాబట్టి అదే ఫలితాన్ని ఇస్తున్నాను నీకు. అదే మీరు సూర్యోదయ పూర్వం వెళ్ళి ఇవ్వండి, ఏళ్ళనాడు శనిలో ఉండండి, మీ కర్మ ఫలితం సగం తగ్గిపోతుంది. ఓకే. రెండోది శారీరక పీడ అనుభవించాలి కదా, వాకింగ్ చేయండి, శ్రమ చేయండి, వ్యవసాయ క్షేత్రంలో పనిచేయండి, గోసేవ చేయండి, శారీరాన్ని పీడించండి. ప్రత్యేకంగా ఏదో తెలియనటువంటి శక్తి మీ మీద ప్రభావం చూపించేదానికన్నా ఏళ్ళనాడు శని ఉన్నటువంటి వారు శనివారం రోజు ప్రతి శనివారం రోజు శనిహోరలో ఉదయం 6 to 7 మధ్యలో 2.5 kilometers నడవండి. ఓకే, ఆటోమేటిక్ 50% ఆఫ్ శని ప్రభావం తగ్గిపోతుంది, శరీరం పీడింపబడుతుంది. అవును కదా. సో ఇవన్నీ అంటే ప్రాక్టికల్గా చెప్పేటువంటి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను, రెమెడీ చెప్తున్నాను. ఇవి చేయడం వల్ల కూడా శని యొక్క ప్రభావం తగ్గుతుంది. సో ద్వితీయ స్థానంలో పోయినప్పుడు కుటుంబపరమైన చిక్కులు ఎందుకు వస్తుంటాయి, మనకి ఆసక్తి ఎక్కువ, పక్క వాడిపై విషయాలు మాట్లాడడం, ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వడం. నేను ఉచిత సలహా ఇస్తా, పక్కన జరుగుతా, కానీ అదేమవుతుంది, విస్ఫోటం లాగా మారి కుటుంబంలో కలహాన్ని దాదిస్తుంది. ఓకే, ఇద్దరు దంపతులు ఉన్నారు, వారి విషయం ఏదో మిత్రుడు షేర్ చేసుకున్నాడు, నచ్చ చెప్పడం పోయి మంచి చెప్పడం పోయి ఏం చేస్తాం, అట్లా కాదు నువ్వు ఈ డిసిషన్ తీసుకోను, అట్లా చేయాల్సింది ఇట్లా చేయాల్సింది, నీ స్టాండ్లో నువ్వు అని చెప్పేసి ఏదో సలహా ఇస్తాం. తాత్కాలికంగా నువ్వు ఇచ్చే సలహానే కావచ్చు, వాడి జీవితాన్ని పాటు చేస్తుంది. ఓకే. సో సేమ్ మీకు రిఫ్లెక్ట్ కావాలి కదా కర్మ. సో ఈ సెకండ్ హౌస్లో వచ్చినప్పుడు ఆ ప్రభావం చేస్తుంది.